ఎవరు ఏమనుకున్నా ఏదనుకున్నా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయి దానికి మా వైఫ్ పేరు పావనీస్ అని స్టార్ట్ చేశాను. ఇది నేషనల్ వైజ్గా వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఈ పేరు నేషనల్ వైజ్గా రీచ్ అవుతుందా అవ్వదా అన్న ఒక కాన్సెప్ట్లో ఆలోచించడం మొదలుపెట్టి అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి, డార్క్ సిచ్యువేషన్లోనే ఉన్నాను కదా, దీంట్లో నుంచి నేను బ్రైట్ సిచ్యువేషన్కి వెళ్ళాలి కదా అనే ఆలోచనలో డార్క్ టు బ్రైట్ అనుకున్నా. డార్క్ టు బ్రైట్ అనేది అంత సెట్ అవుతుందా అవ్వదా అని డౌట్ తోటి అలాగో మనం అనుకునేది లాండ్రీ సర్వీస్ కాబట్టి దానికి డార్క్ టు వైట్ అని పెడితే బాగుంటుంది కదా అని డార్క్ టు బ్రైట్ కాస్త డార్క్ టు వైట్ చేశారు. ఆ లోగోలో కూడా అదే కనిపిస్తుంది, వన్ ఫేస్ డార్క్ ఫేస్. ఆ ఫేస్ అనేది ఎవరికి తెలియదు. అక్కడి నుంచి మనం మారిపోయి మన సిచ్యువేషన్ మన లెవెల్ మారేదే డార్క్ టు వైట్, డార్క్ టు బ్రైట్. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ లోగోలో 2 ఫేసెస్ కనిపిస్తాయి. ఒక ఫేస్ డార్క్ ఫేస్, అంటే ఒక పర్సన్, ఒక మనిషి ఒక చీకట్లో నుంచి వెలుతురులోకి చేసే జర్నీయే డార్క్ టు వైట్. ఆ విధంగా అది కంప్లీట్గా ఆ లోగో కానీ ఏదైనా అది నా ప్రోద్బలంతో నేను చేసుకున్నదే అది. ఎందుకంటే ఆ ఫీల్ అనేది నేను అనుభవించింది కానీ అవతల వాళ్ళు అనుభవించింది. అందుకని నా పెయిన్లో నుంచి వచ్చింది ఆ డార్క్ టు వైట్. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇది బట్టలకు సంబంధించింది కాదు, నా లైఫ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది. నాట్ ఈవెన్ ఎ షాడో కెన్ బి సీన్ ఇన్ ద డార్క్, ఇట్ ఈస్ విజిబుల్ వెన్ ఇట్ కమ్స్ టు లైట్.